హాయ్ హలో నమస్తే మిత్రులారా. మన కాక మన కేసీఆర్ కాక ఏమంటున్నా అంటే తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ తను సాధించంటే తను ఒక్కడ మాత్రం సాధించలేదు. ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు కూడా గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళు మాత్రమే పోరాడలేదు. చాలామంది పోరాడారు. చివరాఖరిలో వీళ్ళు ఉండి ఆ పేరు వీళ్ళు సంపాదించుకున్నారని కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. అలాగే కేసీఆర్ కూడా చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరు తెలంగాణ కోసం చచ్చిపోలే. అందరూ ప్రాణాలతో ఇప్పటికీ ఉన్నారు. కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు. దుబాయ్లో పెద్ద పెద్ద 70 కోట్లు 100 కోట్లలో బిల్డింగ్లు సంపాదించుకున్నారని మనమే పేపర్లో న్యూస్లో చూసాం. కానీ ఈయన ఇప్పుడు కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఎన్ని రోజులు ఆంధ్ర వాళ్ళు బిర్యానీ పేడ మాదిరిగా ఉంటుంది, సన్నాసులు దద్దమ్మలు మాటలు. ఈ దరిద్రుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆంధ్ర వాళ్ళ నుంచి నష్టపోలేదంట తెలంగాణలో ఉండే కాంగ్రెస్. ఏమిరా నాయన నీ నోరా, అదేమరా నీ ముఖం చూడ ఒకసారి అద్దంలో దరిద్రుడా. ఎప్పటికి అంటే అప్పుడు తెలంగాణ సాధించేంత వరకు ఆ విధంగా మాట్లాడినావు. ఎందుకంటే ఆడిపోసుకున్న ఆంధ్ర వాళ్ళని ఈరోజు నీ తెలంగాణ డెవలప్మెంట్లో ఉందంటే కారణం 90% ఆంధ్ర వాళ్ళే. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు. అర్థమైనా? కానీ ఆ సెంటిమెంట్ని ఏదో ఉపయోగించుకున్నావు, అప్పుడు ఏదో నీ జరుపుకున్నావు. నీ పేరు తెలంగాణ గాంధీ అనే లెవెల్కి వెళ్ళిపోయావు. గాంధీ తర్వాత ఇప్పుడు అదే తెలంగాణ ప్రజలే నిన్ను గాడ్సే అని చెప్పి నీ సీటు పీకి అక్కడ పంపించారు. అది నీకు తెలుసు. అర్థమైన? ఫామ్ హౌస్ కాదు, ఎక్కడేది రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగాలతో దున్నుతాను. దున్నావా? దున్నలే. అది తెలంగాణ వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. వాళ్ళకి చాలా విజ్ఞానవంతులు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంత విజ్ఞానంగా ఉన్నారు కాబట్టే కొంతవరకైనా నిన్ను 10 సంవత్సరాలు నమ్మి దాని తర్వాత నేను పక్కన పెట్టేశారు. అర్థమవుతుందా కేసీఆర్? ఇంత రోజులు ఆంధ్ర వాళ్ళని ఏడ్చి వాళ్ళ మీద పడి ఏడ్చావు. ఇప్పుడు నీ జనం పోయినే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి నుంచి వేరే గ్రహాల నుంచి ఎవరైనా వచ్చారా? లేదు కదా. మీ తెలంగాణ వాడు, మీ కాంగ్రెస్ వాడు, మీ తెలంగాణ బిడ్డే కదా. ఇప్పుడు మీ తెలంగాణ బిడ్డ పైన నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆట కడిచి మాట కడిచి తర్వాత మనిషిని కడిచి అనే లెక్కలో తమిళ్లో చెప్పినట్ల నువ్వు లాస్ట్లో ఏం చేస్తావు? అందరినీ నిందించి ఇప్పుడు నీ తెలంగాణ వాళ్ళనే నిందించేంత అంటే నీ జనాన్ని నువ్వే నిందించుకొని నీ ముఖాన్ని నువ్వే ఉమ్మేసుకుంటున్నావు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కేసీఆర్. నీ బాధ అర్థమైంది. నువ్వు గెలవలేవు. ఇంకా నీ కష్టం, నీ దరిద్రం నీ నోటి దూలే నిన్ను ముంచేస్తుంది. బాబాయ్ మిత్రులారా.